రైతులకు యూరియా సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ సీడింగ్ ఆధారంగా ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ కొత్త యాప్ తో చిక్కులు అయితే వస్తూ ఉన్నాయి. ఉన్న స్టాక్ కంటే అదనంగా బుకింగ్ జరుగుతుండటంతో షాప్ వద్దకు వెళ్తే యూరియా లేదని చెప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తోగుంట మండలం కానగల్ గ్రామానికి చెందిన రైతు నాయని రాజు ఇటీవల వెంకట్రావుపేటలో 4 బ్యాగుల యూరియా బుక్ చేశాడు. వెంటనే క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యింది. దీంతో యూరియా కోసం గ్రామంలోని డీలర్ వద్దకు వెళ్తే తన వద్ద స్టాక్ లేదని, సాంకేతిక సమస్య కారణంగా లో స్టాక్ పేరిట ఆన్లైన్ లో అదనంగా యూరియా బుక్ అయిందని, మరోసారి బుక్ చేసుకొని రావాలనేది తిప్పి పంపాడు. ఇది రైతు నాయని రాజు ఒక్కడికి ఎదుర్కొంటున్న సమస్య అయితే కాదు. కొద్ది రోజులుగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ సీడింగ్ ఆధారంగా తెచ్చిన యాప్ ద్వారా యూరియా బుక్ చేసేటప్పుడు పలువురు రైతులు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లాలో అయితే వెలుగు చూసింది. యాప్ లో టెక్నికల్ సమస్య కారణంగా డీలర్ వద్ద ఉన్న కోటా కంటే 2 నుంచి 300 బస్తాలు అదనంగా ఉన్నట్లు డిస్ప్లే అవుతుంది. ఒక షాప్ నకు 556 బస్తాలు వస్తే అదనంగా 200 బస్తాలు ఉన్నట్లు చూపించి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దీంతో యూరియా దొరికిందన్న సంతోషంతో షాప్ లకు వెళ్తే రైతులకు నో స్టాక్ అనే సమాధానం ఎదురవుతుంది. ఈ సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు, షాప్ యజమానులు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కేవలం యూరియానే కాకుండా కాంప్లెక్స్ ఎరువుల బుకింగ్ లోను ఇదే రకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతిక లోపాల వల్ల క్యూఆర్ కోడ్ జనరేట్ కాకపోవడంతో రైతుల షాప్ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్ల మధ్య సమన్వయ లోపం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ యాప్ లో వేగంగా అమ్మకాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ కొత్త యాప్ లో మాత్రం సాంకేతిక సమస్యలతో ప్రక్రియ మందకొండిగా అయితే సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ కొత్త యాప్ నిబంధనల వల్ల కౌలు రైతుల పరిస్థితి మరింత తయారైంది. భూ యజమానులు విదేశాల్లో ఉన్నప్పుడు ఆధార్ సీడింగ్ కారణంగా ఓటీపీలు లేదా మెసేజ్లు వారి ఫోన్లకు వెళ్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉండటం వల్ల వారు భారత్ నెంబర్లను బ్లాక్ చేసుకోవడం లేదా అందుబాటులో లేకపోవడంతో కౌలు రైతులకు యూరియా బుకింగ్ నిలిచిపోయింది. ఈ నిస్సహాయ పరిస్థితి కారణంగా భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ సమస్యను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఎరువుల యాప్ లోని సాంకేతిక లోపాలను వెంటనే సరిచేయాలని రైతులు కోరుతూ ఉన్నారు. క్యూఆర్ కోడ్ జనరేట్ అయిన ప్రతి రైతుకు ఎలాంటి జాప్యం లేకుండా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, కౌలు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుంటే సాంకేతిక కారణాల పేరిట స్టాక్ లేదని తిప్పి పంపారు కూడా. మీరు ఉన్నటువంటి ఏరియాలో ఇలాంటి ప్రాబ్లం మీకు ఎదురవుతుందా? ఒకవేళ ఎదురైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.